ఇవాళ ఈ టీజర్లో చూసింది మీరు జస్ట్ మా జర్నీ ఒక చిన్న గ్లిమ్స్ మాత్రమే. 18th రోజు మూవీ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ తప్పకుండా సినిమాకి వచ్చి మీ వాల్యుబుల్ టైం ఇచ్చి థియేటర్లో వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ sir for coming here, and thank you media and each and everyone ఇక్కడికి వచ్చి మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ producer Ashok Reddy sir and Manoj sir for giving me this opportunity. I'm very happy to work with Ram garu. Thank you. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. హ్యాపీ వెల్కమ్. భరద్వాజ్ గారికి సారీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చాలా థ్యాంక్స్ అండి. సినిమా యాక్చువల్ బాగా వచ్చింది, ఎందుకంటే నాకు ఏం చెప్పాలో తెలియదు, సారీ. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్. సో యాక్చువల్గా మామూలుగా ఏం చెప్తూ ఉంటారంటే, నేను ఇక్కడ రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో డిఎఫ్టీ చేస్తున్నాను అండి. ఇక్కడ రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో డైరెక్షన్ కోర్స్ చేస్తుంటే ఆ టైంలో ఒకసారి వెంకటేష్ గారు ఒక మాట చెప్పారు, మన విక్టరీ వెంకటేష్ గారు ఒక మాట అన్నారనమాట. ఏంటంటే, ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే కష్టమైన పని ఏంటో తెలుసా? నాకు గెస్ చేయగలరా? ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే, మన పని మనం చూసుకోవడం అని. మన పని మనం చూసుకోవడమే ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని. మనం చూడండి, ఉదయం లేచినప్పటి నుంచి ఆడలా అంటారా, ఇది ఇలా అంటారా, ఇలా చేసాడరా, అలా చేసాడరా, పక్కాల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటి ఒక ఆలోచన నుంచి పుట్టిందే ఇందులోని హీరో క్యారెక్టర్ అనమాట. సో తనేంటంటే అటుపక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటుపక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ క్యూరియాసిటీయే తన దుంప తెంచుతుంది. అది ఎలా అన్నట్టు, వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు అన్నట్టు సినిమాలో చూడబోతున్నారు మీరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమా మేమేమీ కష్టపడి చేయలేదండి, సీరియస్లీ చెప్తున్నాను. మేము ఎవరూ కష్టపడి చేయలేదు, మేమంతా ఇష్టపడి చేసాం. రాత్రి పగళ్ళు ఇష్టపడి చేసాం. ఎక్కడైతే ఇష్టం ఉంటుందో అక్కడ కష్టం ఉండదు. ప్రతి సీన్ని, ప్రతి షాట్ని ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ చేసాం. ఒక బర్త్డే పార్టీ సెటప్ ఉంటుంది, చాలా పెద్ద సెటప్ అది. అది ఎలా అంటే లైక్ నెక్స్ట్ డే ఆర్టిస్ట్ డేట్ లేదు. అప్పుడు నాకు ఆర్టిస్టులు అందరూ కూడా ఈరోజు మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 7 వరకు షూట్ చేసామండి. 24 hours షూట్ చేసాం. అది ఐ థ్యాంక్ ఆల్ మై ఆర్టిస్ట్, ముఖ్యంగా రామ్ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కాశ్వి ఫుల్ నైట్ కోఆపరేట్ చేశారు. అక్కడ డే అండ్ నైట్ అండి, 24 hours షూట్ చేయడం అంటే మాటలు కాదు అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా చెప్పాలి, లైక్ ఉదయ్ గురించి చెప్పాలి. యాక్చువల్గా ఒక మూవీకి హార్ట్ అండ్ సోల్ డైరెక్టర్ అయితే, ఆ మూవీకి కళ్ళు ఎవరు అంటే అది డిఓపి అండి. ఈ ప్రపంచం చూసే ఏ సినిమా అయినా మొట్టమొదటిగా చూసే కన్ను ఒక డిఓపి కన్ను. ఆ డిఓపిగా నేను ఉదయ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే రైట్ ఎలా చేస్తాడు ఏంటో, బట్ నిజంగా అయిపోయాక నా నెక్స్ట్ మూవీకి కూడా మనం ఉదయ్తోనే ట్రావెల్ చేద్దాం అనేంత చక్కగా నాకు విజువల్స్ చేసి ఇచ్చాడు ఆయన. చూస్తున్నారు ఇప్పుడు మీరు చూసింది, చాలా టీజర్ అంటే చాలా చిన్నదండి, మిమ్మల్ని టీజ్ చేయడానికి వదిలేసే టీజర్ అంతే. ఇది అసలైన కంటెంట్ అంతా లోపల ఉంది. సో అది చాలా అద్భుతంగా వచ్చింది ఈ మూవీ. అండ్ నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ సమత్ గొల్లపూడి, ఇంకేమని చెప్పాలి, మేము మా జర్నీ ఇప్పుడుది కాదండి. మనకి ఈ శ్రీరామ్ పాట గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తాం మీకు. మేము ఈ ట్యూన్ ఆయనకు పంపించినప్పుడు ఆయన యూఎస్లో ఉన్నారనమాట. ఈ ట్యూన్ పంపించినప్పుడు ఆయన నచ్చి, ఆయన ఓకే రైట్ ఇది ట్యూన్ చాలా బాగుంది, మీకు ఓకే అయితే నేను ఇక్కడే పాడైనా పంపిస్తాను అని చెప్పేసి, అలా వద్దులేండి సార్ మీరు రండి వచ్చాకే మనం పాడదామని చెప్పేసి ఆయన చెన్నై వచ్చాక ఇక్కడ పాడించుకున్నామండి. బట్ హీ ఎంజాయ్డ్ ద సాంగ్. పాడేప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ పాడారు. ఇప్పుడు కూడా మీరు చూసే ఉంటారు, ఆ సాంగ్ ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుంది. ఈవెన్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా వైరల్ చేస్తున్నారు ఒక మన స్టెప్ చేస్తూ. అండ్ నెక్స్ట్ జస్విన్ ప్రభు, ఆయన మసూదా తర్వాత కలిసానండి అన్నీ. సో ఇలా చేయాలి అని చెప్పేసి చెప్పున్నాను. సీరియస్లీ ఏదో డైరెక్ట్ చెప్తున్నారు అమ్మో చేసేయాలి కాదండి, ఆయన పోట్లాడతారు, వద్దు సార్ ఇది వద్దు, ఇలా వద్దు, ఇలా వద్దు, ఇలా వద్దు. ఇలాంటి టెక్నీషియన్స్ని దొరకడం నా అదృష్టం అండి. ఇంకా నేను ప్రత్యేకంగా మన ఎస్ఎఫ్ఎక్స్ రఘునాథ్ గారి గురించి కూడా మాట్లాడాలండి. చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన హనుమాన్, అసామిరంగా ఈ సినిమాలన్నీ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి కలుస్తున్నాను ఆయన్ని. కలిసినప్పుడు ఓకే అవునా అలా ఇలా జస్ట్ కంటెంట్ విన్నారు అంతేనండి. ఇక్కడ కాన్ఫిడెన్స్ అండ్ కంటెంట్ ఉంటే ఎనీ టెక్నీషియన్ విల్ హెల్ప్ యూ ఇన్ ఇండస్ట్రీ. దట్ ఈస్ అ స్వీట్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ అండి. సో నెక్స్ట్ మన ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు అండి. గాంధీ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇక్కడ రాలేకపోయారు సార్ బిజీగా ఉండడం వల్ల. అండ్ తర్వాత మన కో డైరెక్టర్ నరేష్ గారు అండి. మనకి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడంలో ఆయన వంతు కూడా చాలా ఉంది. అండ్ తర్వాత
మన ఆర్ట్ అసిస్టెంట్ మన గిరీష్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు, మొత్తం మన సెట్స్లో ఇది కానీ చేయడం కానీ అంతా చాలా హెల్ప్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఈ సినిమా గురించి ఒక మాటలో మనం చెప్పాలి అంటే, మన ఫ్రెండ్స్తో ఏం చెప్పాలి అంటే, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. ఓకే, ఆ తర్వాత సినిమాలందు మా వీక్షణం వేరయ్యా, విశ్వదాభిరామ వీక్షణం చూడరా మామ. సో నేను ఇది కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. ఇప్పుడు ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు, ఎందుకంటే మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రైలర్ ఉంది, తర్వాత ప్రీ రిలీజ్ ఉంది, సక్సెస్ మీట్ కూడా ఉంటుంది. నేను ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి, టీజర్ లాంచ్లోనే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, డెఫినెట్గా సక్సెస్ అవుతాము. సక్సెస్ మీట్ ఈవెంట్ కూడా ఉంటుంది, మళ్ళీ మీరందరూ వస్తారు మా దగ్గరికి, అండ్ విల్ బీ వెరీ గ్లాడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రిపోర్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ కమింగ్. మీ అందరిని చూసి చాలా సంతోషంగా ఉంది. అండ్ సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఎప్పుడైతే టీంలో యాడ్ అయ్యారో నాకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ముఖ్యంగా ఈరోజు మా చీఫ్ గెస్ట్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అవుట్. అండ్ యా, బేసిక్గా ఒక మూవీ చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదండి, మంచి సినిమాని ప్రోత్సహించే వ్యక్తుల్లో తమ్మారెడ్డి గారు ఫస్ట్ ఉంటారు. సో ఎప్పుడైతే ఆయన మా ఒక ఈవెంట్కి వచ్చారో అప్పుడే మేము బలంగా ఫిక్స్ అయ్యామండి, ఇది ఖచ్చితంగా రీచ్ చాలా బాగా వెళ్తుంది. ముఖ్యంగా ఫిల్మ్ ఫెటర్నిటీలో ఈ వీక్షణం మూవీ ఒక మంచి సినిమాగా వస్తుంది అన్నది మేము అనుకున్నామండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే వీక్షణం మూవీ పోస్టర్ చూస్తే నేను బైనాక్యులర్స్తో ఉంటాను. సో ఆ బైనాక్యులర్స్లో ఒక ఐ మా డిఓపి ఉదయ్ అన్న అయితే, ఇంకో ఐ మా మనోజ్ గారు డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అండ్ 2 songs ఆల్రెడీ రిలీజ్ అయ్యాయండి, అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఐ షుడ్ థ్యాంక్ మై మ్యూజిక్ డైరెక్టర్ సమద్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ ఫ్యాబులస్ ఆల్బమ్. థ్యాంక్ యూ బ్రో. అండ్ యా, టీజర్ చూశారు, ఇంకా ఇప్పుడు మీ రివ్యూస్లో ఉంటుంది. అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఫర్దర్ ఈవెంట్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు, ఆయనకి వెంకటేష్ గారు చెప్పారు, నేను అన్నిటికంటే కష్టమైన పని నీ పని నువ్వు చేసుకోవటం ఏంటది, మన పని మనం చేసుకోవటం. నాకు చిన్నప్పుడు అంటే నేను యాక్టివ్గా ఉన్న రోజుల్లో దాసనారాయణ గారు చెప్పేవారు, మూసుకుని పని చేసుకోబోయాను. ఇప్పుడు ఇవన్నీ విన్నాక మూసుకుని పని చేసుకోవటం కానీ మన పని మనం చేసుకోవటం కానీ సినిమా గురించి మాట్లాడుతుంటారు కదా, మాట్లాడకూడదు కదా. నా పని నేను వెళ్ళి అక్కడ కూర్చోవాలి, అంతేనా మీ ఉద్దేశం? లేదు, చూసినట్టు మేము పని చూసుకోండి అంటారేమో అనుకున్నాను. అయితే ఇక్కడికి యంగ్ టీం మొత్తం అంతా చేశారు. వీక్షణం ట్రైలర్ చూసాం, ఇప్పుడే సాంగ్స్ చూసాము, చాలా బాగా చేశారు. ఆ అబ్బాయిని మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. నేను బయట చూసినప్పుడు కానీ లోపల చూసినప్పుడు కానీ అతను కూడా ఒక హీరోలో ఒకడేమో అనుకున్నాం. అతను మ్యూజిక్ అంటే హీరోగా ట్రై చేస్తే బాగుంటుంది. జోక్స్ అపార్ట్, మ్యూజిక్ ఈజ్ గుడ్, కెమెరా వర్క్ బాగుంది. అంటే మనం చూసినంత వరకే, మొత్తం సినిమా అంతా ఎట్లా ఉందో మనకు తెలియదు కానీ చూసినంత వరకు బాగుంది. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇవాళ రేపు సినిమా ఎట్లా ఉందంటే ముందు టీజర్ ఇంప్రెస్ చేస్తేనే సినిమాకి ఓపెనింగ్ వస్తుంది, లేకపోతే ఓపెనింగ్ రావటమే కష్టం. ఓపెనింగ్ రావటం కంటే ముందు థియేటర్లు ఇవ్వటం కూడా కష్టం. టీజర్ బాగోకపోతే థియేటర్ ఓనర్ కూడా థియేటర్ ఇవ్వని అంటాడు, డిస్ట్రిబ్యూట్ చేయని అంటాడు. సో ఇవన్నీ బాగున్నాయి కాబట్టి రేపు రిలీజ్ అవుతుంది. వీటన్నిటికంటే అబోవ్ ఆల్ మా నిరంజన్ ఆదిత్య, వీళ్ళు పెద్ద రౌడీలు, వీళ్ళు సినిమాలు చేయరు. అంటే ఇప్పుడు కొంచెం మారారు కానీ మేము బాగా తీసే రోజుల్లో మా ముఖం కూడా చూసేవారు కాదు వీళ్ళు. వీళ్ళు ఓన్లీ హిట్ సినిమాలు చేసేవారు. వాళ్ళు చేస్తే హిట్ అనమాట లెక్క. అంటే వాళ్ళు చూస్ చేసేవారు. ఆయనకి ఎట్లా ఐడియా వస్తుందో తెలియదు కానీ వాళ్ళు ఏళ్ళు పెడితే హిట్ అయ్యేది సినిమా. సో అట్లా చేసేవారు. అప్పుడు వాళ్ళ వెనకాల మేము తిరుగుతూ ఉండేవాళ్ళం, సార్ మా సినిమా చేయండి సార్ అని. మీరు హిట్ తీయరు పోవా అనేవారు. సో ఇప్పుడు చేశారు. సో ఒక రకంగా అక్కడితో వీడ్చడం కూడా సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది. అండ్ నిజంగా ట్రైలర్ అవన్నీ బాగున్నాయి కాబట్టి ఐ విష్ హోల్ ద టీమ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.